నిర్మాకాండం 32వ అధ్యాయం వచ్చిన 2 చదువుకున్నాం. అందుకు అహరోను మీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెలకును చెవులున్న బంగారు పోగులను తీసిన ఎదుగు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోనునకు తెచ్చిరి. అతడు వారి వద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపం ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశారు. వచ్చిన అధ్యాయం 35 చదువుకుందాం. మొదటి నిమిషం 35వ అధ్యాయం నిర్మాకాండం 35వ అధ్యాయం 1 నుండి చదువుకుందాం. మొదటి వచనం నుండి. మోషే ఇశ్రాయేలుల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయనట్టు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలెను, ఏడవది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతి వాడును మరణశిక్ష నందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పారు. వచ్చిన 4 గమనించండి. వచ్చిన 4. మరియు మోషే ఇశ్రాయేలులైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయండి. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయండి. ఇట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల, దూపర, రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ళు, తోళ్ళు, సముద్ర వర్షంలో తోళ్ళు, తుమ్మకర్ర, ప్రతిమమునకు తైలము, అభిషేక తైలమునకు కరుల, ద్రవ్య ధూపమును, సుగంధ సంభారములు, ఎఫోదుకు పతకమును, లేత పచ్చలను, చక్ర రత్నములను తీసుకొని రాగలను. వచ్చిన 27 చదువుకుంటే, తరువాత ఎవరి హృదయం వారిని రేపెనో, ఎవరి మనస్సు వారిని ప్రేరేపించనో వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణము చేసేవి. చదువుబడిన లేఖన భాగాలు ప్రభువే మన ఆత్మల క్షేమం కొరకై దీవించుగాక. ప్రభునందు ప్రియ సోదరులారా, గత వారం 32వ అధ్యాయంలో నుండి పోగు చేసిన అహరోను ఏం చేశాడు? అహరోను పోగు చేశాడు. పోగు చేయమని ఎవరు చెప్పారు అహరోనుకి? అహరోనుకి పోగు చేయమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలా? అహరోనే సెల్ఫ్ డిసిషన్, సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఈ మోసే ఏమాయో మాకు తెలియదు అనగానే మోసేనే చంపడానికి రెడీగా ఉన్నారు. నన్ను కూడా భయపడి ఏం చేశాడు? పోగు చేశాడు. అలాగైతే మీ దగ్గర మీ పిల్లల దగ్గర, మీ భార్యల దగ్గర ఉన్న బంగారం, వెండి అంతా తీసుకొని రమ్మని చెప్పి ఒక దూడని చేశాడు. ఎవరు నిర్ణయం ఇది? అహరోను నిర్ణయం. ఏం చేశాడు? ఒక విగ్రహాన్ని చేశాడు, ఒక బొమ్మని చేశాడు. అప్పటికే దేవుడి వారికి ఏం చెప్పాడని మనం ఆలోచించాం. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి మీద కానీ, భూమి కింద ఏ రూపమును, ఏ విగ్రహమును మీరు చేసుకోకూడదు, దానికి సాగలపడకూడదు, దానికి పూజింపకూడదు అని చెప్పాడు. 32వ అధ్యాయానికి వచ్చేసరికల్లా మీరు ఏం చేశాడు? ఒక బొమ్మను చేయడానికి పోగు చేశాడు. ఒక దూడను చేసి ఆ దూడను దేవుడు అని చెప్పి కొలుస్తున్నాడు. ఇశ్రాయేలు మమ్మల్ని ఐగుప్తులో నుండి నడిపించింది నీవే అనే దూడగా ఎదుట వాళ్ళు ఏం చేస్తున్నారు? సాకిలపడి తిరుగుటకు, తాగుటకు, కూర్చుండి ఆడుటకు లేచారు.
బొమ్మల దగ్గర ఏం చేస్తున్నారు? తినడం, త్రాగడం, ఆడటం. తినడం, త్రాగడం, ఆడటం చేసి ఇదంతటికి కారకుడు అగురుడు. అసలు పోగు చేయమంది ఎవరు? అగురుడే. ప్రజలను ప్రేరేపించలా, ప్రజల సమస్య ప్రజలది. కానీ నాయకుడిగా ఉన్న అహరోను ప్రజలను సరిచేయవలసిన అహరోను ప్రజలకు అనుకూలంగా ప్రజలకు ఏది చేసిన మీరు దాడి చేస్తూ ఉన్నాడు. ప్రభు తేటగా చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు పోయిన దేశం, మీరున్న దేశం, మీరు వెళ్ళబోయే దేశం రెండూ కూడా విగ్రహారాధన చేసే దేశాలు. వారి వల్ల మీరు ఉండకూడదు అన్నాడు. 34వ అధ్యాయం, ఇక్కడే 34వ అధ్యాయం నిర్మాకాండం వచ్చిన 12 చదువుతారా? 34:12. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడుము, ఒకవేళ అది నీకు గురి కావచ్చును. నువ్వు వెళ్ళే దేశపు ప్రజలతో నువ్వేం చేసుకోవద్దు? నిబంధన చేసుకోవద్దు. ఐగుప్తులో వారు విగ్రహారాధికులు, వారికి క్రమాలు తెలియవు, వరసలు తెలియవు, భక్తి లేదు, విచ్చలవిడితనం కదా. మీరు వెళ్ళబోయే కానానులో కూడా ప్రజలు అట్టివారు కాబట్టి వారితో మీరు ఏం చేయవద్దు? నిబంధన చేసుకోవద్దు. ఎందుకు? ఒకవేళ అది మీకు గురి కావచ్చు. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి, వారి బొమ్మలను పగులగొట్టి, వారి దేవతా స్తంభములను పడగొట్టవలెను. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఇది ఆల్రెడీ కూడా విన్న మాటలే. మరలా మోషే ద్వారా దేవుడు వారికి తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఐగుప్తులో మీరు ఇప్పటివరకు నివసించి వచ్చారే ప్రజలు, ఐగుప్తు ప్రజల వరే మీరు ఉండొద్దు. మీరు వెళ్ళబోయే కానాను దేశంలో కూడా ప్రజలు అట్టివారే. కాబట్టి వారితో మీరు నిబంధన చేసుకోవద్దు, వారి వల్లే మీరు జీవించొద్దు. అది మీకేమవుతుందన్నాడు? ఒకవేళ అది మీకు గురిగా ఉండవచ్చు అన్నాడు. దాన్ని బట్టి మీరేమవుతారు? దేవుడి శాపానికి గురవుతారు అన్నాడు. అహరోను పోగు చేశాడు. ప్రజలు ఏమయ్యారు అంటే 32:20 చదువుతారా? 32:25. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూశారు. అంటే ప్రజలు విచ్చలవిడిగా తిరగడానికి అహరోను ఏం చేశాడు? అనుమతించాడు. విచ్చలవిడిగా వాళ్ళు ప్రవర్తించడానికి పోగు చేశాడు. ఇది పోగు చేయకపోతే ఇదంతా ఉందిదా? పోగు చేసి బొమ్మలు చేసి రేపు యెహోవాకు పండుగ అన్నాడా లేదా? సాగిల పడ్డారు, పూజించారు, తిన్నారు, కూర్చొని త్రాగారు, ఆడటానికి లేచారు. విచ్చలవిడిగా జీవించడం మొదలుపెట్టారు. ఈ విచ్చలవిడిగా జీవించడానికి కారణం ఏంటి? మోసే పోగు చేయటం. కాబట్టి పోగు చేసే దాని గురించి మనం ఈ మధ్యాహ్నం ఆలోచించాలి. దేని గురించి? పోగు చేయటం. ఇప్పుడు మోసే పోగు చేయమన్నాడు. ఎక్కడ? 35వ అధ్యాయం చదువుతున్నాం కదా. ఇప్పుడే 35వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నా. మోసే ఇశ్రాయేలుల సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయునని యెహోవా ఆజ్ఞాపించిన విధులేమనగా అన్నాడు. ఎవరి ఆజ్ఞలు? మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులు అన్నాడు. అసలు దీనికంటే ముందుగా దేవుడు వారికి 25వ అధ్యాయంలో 8వ వచనంలో ఏం చెప్పాడు? 25వ అధ్యాయం 8వ వచనం మనకు తెలిసిన లేఖన భాగం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అన్నాడు. దేవుడు ఇశ్రాయేలు సమాజంతో ప్రజలతో కలిసి నివసించాలని ఆశపడ్డాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను అన్నాడు. దేవుడేమో వారి మధ్య నివసించడానికి ఆ పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమంటే మోసే ఏం నిర్మించాడు? ఒక దూడను నిర్మించాడు.
ప్రజలు విచ్చలవిడిగా తిరగడానికి వాళ్ళని అనుమతి ఇచ్చాడు. మోసే అహరోను పోగు చేశాడు. దాని ద్వారా ఏం చేశాడు? దూడ చేశాడు. ఇశ్రాయేలు పాపము చేయడానికి అతను కారకుడు. మోసే పోగు చేశాడు, కానీ ఇది ఎవరి ఆజ్ఞ చొప్పున? ఆ దేవుని ఆజ్ఞ చొప్పున. దేని కొరకు? దేవుని యొక్క నివాస స్థలం కొరకు. దేని కొరకు? నా కొరక నేను వారి మధ్య నివసించినట్లు ఏమన్నాడు? పరిశుద్ధ స్థలమును నిర్మించాలి అన్నాడు. ఈ పరిశుద్ధ స్థలము కొరకు దేవుని ఆజ్ఞను బట్టి మోసే ఏం చేస్తున్నాడు? పోగు చేస్తా ఉన్నాడు. ఏం చెప్పాడు? వచ్చిన 4 చదవండి. మరియు మోసే ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఇట్లా లేదు, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా. ఎవరిది ఆజ్ఞది? దేవుడైన యెహోవా ఆజ్ఞ. ఎక్కడ చదువుతున్నారు? నేను ఎక్కడ చదువుతున్నా? 4వ వచనం. మరియు మోసే ఇశ్రాయేలీయుల సర్వ సమాజంతో ఇట్లా లేదు, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. మోసే ఇశ్రాయేలు ప్రజలందరినీ పోగు చేసి దేవుని ఆజ్ఞ చొప్పున, ఎవరి ఆజ్ఞ చొప్పున? యెహోవా ఆజ్ఞ చొప్పున ఏం చెప్తున్నాడు? యెహోవాకు అర్పణము పోగు చేయండి. ఎవరికి అర్పణం? ఎవరికి అర్పణం? దేవునికి. దూడం కాదు. ఎవరికి? దేవునికి. మనం ఏం చేయాలి? అహరోను ఏం చేశాడు? పోగు చేశాడు. మోసే కూడా ఏం చేస్తున్నాడు? పోగు చేస్తున్నాడు. దేని కొరకు? దేవుని మందిర నిర్మాణం కొరకు, లేక దేవుని సేవ కొరకు. వచ్చిన 5 ఆఖరిలో ఏం చెప్పాడు? అదే వచ్చిన కంటిన్యూ చేస్తున్నాడు. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణను పోగు చేయుడి. ఇట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము అన్నాడు. ఈ పోగు చేయాల్సింది దేనికోసం? మీరు ఏ పోగు చేసినా, అది బంగారు కావచ్చు, వెండి కావచ్చు, ఆ నీళ్ళ దూమ, రక్తవర్ణములు, సన్నపు నార, వెంట్రుకలు, ఏమైనా కానీలే, తుమ్మకర్ర, ఏదైనా కానీలే. దేని కొరకు అని చెప్పాడు? యెహోవా సేవ నిమిత్తం. దేని నిమిత్తం? అహరోను పోగు చేసింది దేని నిమిత్తం? ఒక దూడ చేయడానికి, ప్రజలు విచ్చలవిడిగా తిరగడానికి కారకుడయ్యాడు. దేవుని ఉగ్రతకు వారిని పాత్రలు చేశాడు. మోసే పోగు చేస్తున్నాడు దేవుని కొరకు. దేని కొరకు? యెహోవా సేవ నిమిత్తం. అమ్మాయ, మనం దేని నిమిత్తం పోగు చేస్తూ ఉన్నామో చాలా ప్రాముఖ్యం. అహరోను పోగు చేశాడు, మోసే కూడా పోగు చేశాడు. ఈ దినాలలో ఈ పోగు చేసేవారు ఎక్కువయ్యారు. ఏం చేస్తున్నారు? పోగు చేస్తున్నారు. చెట్లుగా ఇలా యూట్యూబ్లో చేసే ప్రతి ప్రసంగంలో కింద స్క్రోలింగ్ వస్తుంది. ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్. స్థలం, మందిరం కడుతున్నా, స్థలం అడుగులు ఎంతకి, ఇటుక ఎంత, అది ఇంత, ఇది ఇంత, మనిషికి ఇంత వేసుకోండి, మనిషికి అంత వేసుకోండి అని ఏం చేస్తున్నారు? పోగు చేస్తున్నారు. ప్రత్యక్షంగా పోగు చేస్తున్నారు. డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా ఏం చేస్తున్నారు? పోగు చేస్తున్నారు. పోగు చేసి ఏం చేస్తున్నారు? చెప్పండి. పోగేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? పోగేసుకుంటున్నారు. పోగు చేసి, ప్రజల దగ్గర నుండి పోగు చేసి ఏం చేస్తున్నారు? పోగేసుకుంటున్నారు. పోగు చేసుకుంటున్నారు. ఏం చేయాలి? పోగు చేసి యెహోవా సేవ నిమిత్తం అన్నాడు. సేవ నిమిత్తం అన్నాడు. అసలు ఒక మాట మీరు జ్ఞాపకం చేస్తారు. బొమ్మలంపాడులో దేవుడు తన సంఘాన్ని స్థాపించినప్పుడు సంఘం కూడుకోవడానికి మందిరం కొరకై అప్పుడున్న వాళ్ళు ఇదే స్థలాన్ని డబ్బులు ఇచ్చి ఖరీదు ఏం చేశారు? కొనుగోలు చేశారు.
ఆ కొనుగోలు చేసిన ఈ చిన్న స్థలంలో ఎవరు ఏం చేయగలరో అది చేసి తాటాకులతోటి గుంజలతోటి ఒక పూరి పాకేశారు. ఆదివారం దేవుడిని ఆరాధించడానికి, శనివారం విజ్ఞాపన కూడిక జరిగించుకోవడానికి, కుదిరితే మంగళవారం బైబిల్ క్లాసు, బైబిల్ స్టడీ వరకు ఒక చిన్న పాకను ఏర్పాటు చేసుకున్నారు. కాలక్రమంలో సంఘం విస్తరిస్తూ ఉండగా సంఘం అనుకూలత కొరకై ప్రభు ఇచ్చిన సదుపాయాలను బట్టి దాని కొంత తాటాలు తడికలు పోయి ఏమని మట్టి గోడలో జంబు కప్పు ఏర్పడింది. ఆ తర్వాత దినాలలో ప్రభు ఆర్థికంగా బలపరుస్తూ ఉండగా సంఘం కొరకై ఏం చేసింది, చిన్న మందిరాన్ని ఏర్పాటు ఏమంటారు పక్క కూడా ఏమంటారు స్లాబ్ వేసుకున్నారు. చిన్న మందిరం, చిన్నది. దాదాపుగా 33-34 సంవత్సరాల క్రితం పాక నుండి 2013లో ఆ ముందు గది కొంచెం పెంచుకున్నాం. 2019లో సేవకుడికి ఒక విశ్రాంతి గది ఇప్పుడున్న మందిరాన్ని నిర్మించుకున్నాం. ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇందులో ఆ పాక దగ్గర నుండి ఈవేళ మనమున్న ఈ స్థలం వరకు కూడా సంఘంలో ఉన్న సభ్యులు కాకుండా ఈ గ్రామంలోనే కానీ ప్రార్థనకి, సంఘానికి, మందిరానికి రాని వ్యక్తుల దగ్గరే కానీ ఎన్నడే కానీ ఎప్పుడే కానీ ₹1 కూడా తీసుకోలేదు. నేను అన్నట్లుగా ఇది దేవుని, మా దేవుని పని, ఇందులో మీకు పాలు లేదు అన్నాడు నెహెమ్యా. ఏ వ్యక్తుల దగ్గర, మందిరానికి రాని ఏ వ్యక్తుల దగ్గర, అసలు సంఘానికి సంబంధించని ఏ వ్యక్తుల దగ్గర ₹1 కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు తీసుకోలేదు. సంఘ నిర్మాణ క్రమం ఇది బైబిల్ బోధిస్తారన్నది. నేడు మీరు వింటున్న బోధలు ఈ తరంలో ఉన్న యవనస్తులకు సంగతులు తెలియవు, బైబిల్ తెలియదు. తెలిసిందల్లా అట్లా సెల్ ఫోన్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, టెలిగ్రాములు, చాలా గ్రాములు తెలుసు. కానీ ఏం తెలియట్లేదు, బైబిల్ తెలియటం లేదు. సంఘం ఆరాధన కొరకై సంఘం కూడుకోవడానికి కావలసిన మందిరాన్ని నిర్మించుకోవడానికి ఎవరు పోగు చేయాలి? సంఘమే పోగు చేయాలి. ఎవరి సామర్థ్యం మేరలో వారు పోగు చేసుకొని కూడుకోవడానికి ఎంత స్థలం కావాలండి, ఆరాధన చేసుకోవడానికి ఎంత కావాలి? చాలామంది దినాలలో ఒక ఆయన ఒకసారి నా దగ్గరికి వచ్చారు. మన సహవాసమే, వింటే విన్నాడు యూట్యూబ్ ద్వారా, పర్వాలేదు. 5,000 ఇచ్చారు. మన సంఘం తరఫున 5,000 ఇచ్చారు. మన రాబడి మీకు తెలిసిందే కదా, నీవు నేను మనం అందరమే కదా వేసేది. మళ్ళా వచ్చాడు. అన్న ఎంతమంది ఉంటారన్నా? ఒక 20 మంది ఉంటారయ్యా. నేను కూర్చోబెట్టి భోజనం పెట్టి వివరంగా చెప్పానా, మాది కూడా ఆరంభంలో ఏం లేదు, 10 మంది ఏర్పడ్డారు, బాప్తిసాలు ఇచ్చారు, కూడుకోవటానికి ఒక స్థలం కొనుక్కొని ఒక పాక వేసుకున్నారన్నా, సంఘాన్ని కట్టారన్నా, సంఘం మందిరాన్ని కట్టిందన్నా. కట్టిన పెద్దలు మందిరాన్ని కట్టలా, ఏం కట్టారు? సంఘాన్ని కట్టారు. సంఘం వృద్ధి చెంది సంఘం ఏమి కట్టుకుంది? మందిరం కట్టుకుందన్నా. మనం కట్టాల్సింది సంఘాన్నన్నా, మందిరాన్ని కాదు. ఇవేమి వారికి పట్టవు. వారు పోగు చేసేది మోసే దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మోసే పద్ధతిలో పోగు చేసేవారు కాదు. ఏ పద్ధతి వారు అనుసరించేవారు? అహరోను పద్ధతి అనుసరించేవారు. చివరిలో వారే కాదు, చాలామంది నేడు ఉన్నారు. దేవుడు సంఘాన్ని పోగు చేయమంటారు, కట్టమంటారు, మందిరాలు కాదు. సంఘం కొరకు ఏం కావాలి? మందిరం కావాలి. మందిరం కొరకు సంఘం కాదు. వినండి, నూతన జంట ఫ్రమ్ ఆదాం ఫర్ ఆదాం అన్నాడు, అంతే కదా. ఆదాములో నుండి ఆదాము కొరకు అన్నాడు. అదే అర్థం ఇక్కడ. సంఘం కోసం మందిరం కావాలి కానీ
మందిరం కోసం సంఘం కాదు. అవునా కాదా? అవునా కాదా? అది ఏం పోగు చేస్తున్నాం? ఈ దినాలలో మనం పోగు చేయాల్సింది ఏంటంటే కొత్త నిబంధన ప్రకారం ఏం పోగు చేయాలి? ఆత్మలను పోగు చేయాలి. నమ్మని ఆత్మలను మనం పోగు చేయాలి. సొమ్ము కాదు. ఏం కాదు? సొమ్ము కాదు. ఏం పోగు చేయాలి? ఆత్మలను పోగు చేయాలి. ఈ ఆత్మలను పోగు చేసే క్రమంలో, సువార్త ప్రకటించే క్రమంలో కావలసిన సదుపాయాలు కొరకాయి కొంత సొమ్ము కూడా అవసరమే. కానీ ముఖ్యమైనది మన గమ్యం గురి ఏంటి? ఆత్మలను పోగు చేయటం. మనం జరిగించుకోబోయే మీటింగ్స్ యొక్క ఉద్దేశం ఏంటి? ఆత్మలను పోగు చేయటం. మేనేలో జరిగించిన కూడికల ఉద్దేశం ఏంటి? ఆత్మలను పోగు చేయటం. ప్రభు మహాకృపను బట్టి యవనస్తులలో, పెద్దలలో, నడువయస్కులలో అనేకులు ప్రభువుని నమ్ముకున్నారు. సంఘం యొక్క ప్రాథమికమైన పరిచర్య మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. సువార్త ప్రకటించడం అంటే ఆత్మలను పోగు చేయటం. మనం ఏం పోగు చేస్తా ఉన్నాం? అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేని కొరకు పోగు చేస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వినండి, ఈ దినాలలో అహరోను వలె పోగు చేసేవారు, కానీ దేవుని కొరకై, దేవుని సేవ నిమిత్తం అన్నాడు. దేవుడు ఆజ్ఞించకుండా. కాబట్టి కొత్త నిబంధనలో దేవుడు ఏం చెప్తున్నాడో వాక్యానుసారంగా మనం పోగు చేయాలి. చందా మనం ఎప్పుడు పడతాం? ఆదివారం పడతాం. మీరు చూస్తుంటారు కదా, చాలా స్థలాల్లో సువార్త కూడికలు, స్వస్థత కూడికలు, అభిషేక తైలాలను ఏవో కూడికలు పెట్టి రాత్రులు లైట్లు వేసి ప్రతి కూడికలు ఏం పడతారు? చందా పడతారు. ఎప్పుడైనా ఈ బొమ్మరంపాడులో మీరు చూశారు కదా, ఆదివారం ఆరాధనలో భాగంగా కాకుండా ఎప్పుడైనా కానుక పట్టామా? ఇది దేనిని బట్టి మనం పడటం లేదు. కొత్త నిబంధన సంఘ సిద్ధాంతం మనకి ఏం చెప్తుందంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆరాధనలో భాగంగా మనం కానుక పట్టాలి అని. అంతేగాని మనం పోగు చేసుకోకూడదు. ఇక్కడ మోషే కూడా పోగు చేశాడు, కానీ దేని కొరకు పోగు చేశాడు? యెహోవా సేవ నిమిత్తం అన్నాడు. ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఏమి పోగు చేసినా దేని కొరకు? యెహోవా సేవ నిమిత్తం మనం పోగు చేయాలి. ఆత్మలను పోగు చేయాలి. ఆత్మల సంపాదనకు అవసరమైన సదుపాయాల కొరకై కొంత మనం కూడా పోగు చేయాలి. కానీ మన పోగు చేసేదానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సొమ్ము కాదు. ఆ సొమ్ము కనుక ఆత్మల యొక్క సంపాదన లేక ఆత్మలను పోగు చేయడానికి మనం పోగు చేయాలి, మనం హెచ్చరించాలి. మన ఉద్దేశం అనేది ఉండాలి. కాబట్టి చాలా తేటగా వాక్య పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. కృత నిబంధనలో అనేక సత్యాలు ఉన్నాయి. పౌలంగా అన్నాడు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది, సువార్త ఉచితంగా ప్రకటించుటే నా జీతం అన్నాడు. విన్నారా? ఎనడే కానీ ఇప్పుడే కానీ ఈ గ్రామంలో సంఘం ఆరంభించిన నాటి నుండి నేటి వరకు ఏ పరిచర్య అయినా సొమ్ము కొరకు చేసామా? దేనికైనా అసలు ఫీజు ఉందా? దేనికైనా కానీ ఫీజు ఉందా? ఒక వివాహానికి మ్యారేజ్ రిజిస్ట్రార్కి తప్పించి ఇక దేనికే కానీ ఫీజు ఉందా? ఏ గృహ దర్శనాలకే కానీ ఎప్పుడైనా ఉందా? ప్రతి ఆదివారం మనకేమున్నాయి? గృహ కూడికలు ఉన్నాయి, గృహ దర్శనాలు ఉన్నాయి. ఇవ్వటం తప్పు కాదు, కానీ గృహ దర్శనాలు చేసే వారి ఉద్దేశం ఏమై ఉండాలో వాక్యం కాకగా తెలియజేస్తూ ఉంది. ఆ గృహాన్ని ఏం చేయాలి? బలపరచడం మన ఉద్దేశమై ఉండాలి. కానీ ఆ గృహానికి వెళ్ళడం ద్వారా పోగు చేసుకోవచ్చు అనేది మన ఉద్దేశం కానీ కాకూడదు. ప్రజలను తప్పుదారి పట్టించే అహరోను వంటి బోధకులు, నాయకులు, పోగు చేసేవారు అనేక మంది ఉన్నారు. కానీ మనం ఎవరిని పోగు చేయాలి? మోసే వలె దేవుని లేఖనానుసారంగా, వాక్యానుసారంగా, ఆజ్ఞానుసారంగా మనం పోగు చేయాలి. కాబట్టి వారు ఏం చేశారు అన్నాడు. 31:35
వారి రేఖలో, తర్వాత ఎవరి హృదయం వారి రేఖనో వారి మనసు వారిని ప్రేరేపించును. ఇక్కడ వినండి ఒక మాట, ఎవరి హృదయం వారిని రేపనో ఎవరి మనస్సు వారిని ప్రేరేపించను అన్నాడు. మనుషులు ప్రేరేపించకూడదు. నువ్వు ఇంత మనిషికి ఎంత ప్రేరేపించేవాళ్ళు లేరా? నీ ఊరు వచ్చా అప్పుడప్పుడు కొన్ని చూస్తూ ఉంటాం కదా, మాకు కూడా యూట్యూబ్ వచ్చిందిగా, మాకు ఫోన్లుగా కొంతమంది వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే ఆశ్చర్యం వేసింది. ప్రయాసపడి పరిచయం చేస్తా కూడా నోరు తెరిచి సంఘ సత్యాలను చెప్పుకున్నా కానీ అక్కడ సొమ్ము గురించి అన్నలో నేను బోధ చేయలేదు, మొదలు చేయలేదు కదా. పెద్దల క్రమం, విశ్వాసుల క్రమం, సంఘ పునాది, సంఘ శిరస్సు, సంఘం యొక్క ఉద్దేశం, సంఘం యొక్క ప్రాథమికమైన కర్తవ్యాలు ఇవన్నీ మాట్లాడుకున్నాం కానీ దాని విషయం ఎన్నో బోధ చేయలేదు కదా. అసలే సమాజంలో క్రైస్తవుల మీద ఏమి ఉంది? వీరికి ఎక్కడ నుండో సొమ్ము వచ్చింది కాబట్టి వీరు ఈ పని చేస్తున్నారని నింద ఉండగా బైబిల్లో పేటగా కొరింథీ సంఘంలో పరిచయం చేశారు. ఎమ్మెల్యే గారి ₹1 అయినా తీసుకున్నవాడు కాదు. ఆయన ధైర్యంగా చెప్పాడు. అందుకే ఈ నా చేతులే కష్టపడి పనిచేసి మీకు స్వార్థ పడించేది మీరే సాక్షులు అన్నాడు. ఆ సంఘం ఎదిగి అర్థం చేసుకొని పరిచర్యకు మనం ముందుకు రావాలి, గుడ్బడి విప్పాలని అర్థం చేసుకునేంతవరకు, ఆ సంఘం వృద్ధి చెందినంత వరకు వారి నుండి ఏ సహాయం కోరకుండా, ఏమి ఆశించకుండా సంఘాన్ని ఆయన నిర్మించాడు. వారికి వారు సంఘ సత్యాలు అర్థం చేసుకున్న తర్వాత పౌలుకు సహకరించారు. అది వేరే విషయం. పౌలు వెళ్ళిన ప్రతి స్థలంలో ఆయన ఏర్పరిచిన సంఘాలలో ఎన్నడే కానీ వారి దగ్గర ఎప్పుడూ డబ్బులు తీసుకున్నవాడు కాదు. ఈ పోగు చేసే పని ఆయన చేసేవాడు కానే కాదు. ఏ సంఘం తీసుకున్నా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడ స్వార్థ ప్రకటించినా, ఏ గృహాన్ని దర్శించినా, ఏ వ్యక్తిని దర్శించినా ఆయన వారిని బలపరిచాడే కానీ, స్వార్థ ప్రకటించాడే కానీ వారి దగ్గర ఏమి ఆశించిన వాడు కానే కాదు. అందుకే ధైర్యంగా చెప్తున్నాడు, స్వార్థ ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉంది. అయ్యో, స్వార్థ ప్రకటించిన ఎడల నాకు శ్రమ. ఇది పౌలుకే కాదు, సంఘాలను మనకి కూడా మమ్మరంపాడులో దేవుడు తన స్వార్థ నుంచి సంపాదించిన సంఘం కూడా ఏం చేయాలి? స్వార్థ ప్రకటించవలసిన భారం ఈ సంఘం మీద దేవుడు మోపాడు. స్వార్థ ప్రకటించకపోతే మనకేముంటుంది? శ్రమ. కాబట్టి ఆ భారాన్ని బట్టి, ప్రభు మనకి ఇచ్చిన భారాన్ని బట్టి మనం ఏం చేయాలి? స్వార్థ ప్రకటించాలి. సమయమందు అసమయమందు స్వార్థ ప్రకటించాలి. నేను రిసెప్షన్లో వాళ్ళకి చెప్పే వర్తమానంలో కూడా అద్దరి అంటే పరలోకం చేరాలి. మన డెస్టినీ పాతాళం కాదు. ఒక అక్వానికి వాడి గోతులను సిద్ధపరిచిన విద్యార్థిగా ఉన్నాం. కానీ దేవుడు మన కొరకై ఏం నిర్మించాడు? పరలోకం. కాబట్టి మనం చేరవలసిన గమ్యం ఏంటి? పరలోకం. మన డెస్టినీ పరలోకం కదా. ఆ రిసెప్షన్లో కూడా చెప్పే వర్తమానంలో కూడా మనం ఏం చెప్తున్నాం? ఏం జోడిస్తున్నాం? స్వార్థ జోడిస్తున్నాం. ముఖ్యమైన ఉద్దేశం మనకు అది ఉండాలి. కాబట్టి ప్రతి సందర్భాన్ని మనం స్వార్థకు అనుగుణంగా మలుచుకొని మనం ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రకటన చేయాలి. ఆయన ద్వారా కలిగే రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోక భాగ్యం, తీర్పు నుండి, పాతాళం నుండి తప్పించబడే ధన్యత, వీటిని తప్పనిసరిగా మనం ప్రకటన చేయాలి. కాబట్టి ఈ పోగు చేసే విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటగా, మోసే పోగు చేయమన్నాడు దేవుడు ఆజ్ఞ చొప్పున. వారు ఏం చేశారు? ఎవరి హృదయం వారిని రేపనో అన్నాడు. వారికై వారు రేపబడ్డారు కానీ దేవుడి ద్వారా ఈ బోధకులు రేపుతున్నారే అట్లా వారు రేపబడిన వారు కాదు. ఈ రేపే విధానం ఎలా ఉంటుందంటే, నువ్వు వేయిస్తే దేవుడు నీకేం చేస్తాడు? అప్పట్లో ఒక ఆయన పేర్లు చెప్పండి, నేను వర్తమానం అయిపోయిన తర్వాత ఒక లెటర్ చదువుతుంటాడు.
అనగా ఒక కార్యక్రమం స్పాన్సర్ చేయడానికి ప్రేరేపించబడి నేను స్పాన్సర్ చేశాను. స్పాన్సర్ చేసిన వెంటనే ఈ మాట అనేవాడు. మార్క్స్ వార్తలో వెంటనే అనే మాట ఎక్కువసార్లు అలా అనేవాడు. వెంటనే ఎప్పటి నుండో మొండి బకాయి 5 లక్షలు రావాలనుకున్నాయి వచ్చింది అనిరా అని ప్రతి వారం పత్రం చదువుతారు. ఇట్లా అంటే ఏం చేస్తున్నాడు ఆయన? రేపుతున్నాడు. డబ్బులు లేని వాడిని కూడా ఇట్లా స్పాన్సర్ చేస్తే మనకేమొస్తాయంట? దానికి నూరంతా ఆశీర్వాదం. డబ్బే కదా, వాళ్ళకి కావాల్సిన డబ్బే, మనకు కావాల్సింది కూడా ఏంటిది? డబ్బే కదా. డబ్బే కదా అన్నిటికీ మూలం. నాకు తెలుగు మీద అంత పట్టలేదు. ధనం మీద జరుగుతుంది అంటారు కదా. రేపుతారు. ఏంటి? ఇలాంటివి చదివి ప్రజలు ఏం చేస్తారు? రేపుతారు. ఇలా రేగిన వారు కాదు. మీరు ఎలా రేపబడ్డారు చదవండి. తరువాత 21, ఎవరి హృదయము వారిని రేపును, ఎవరి మనసు వారిని ప్రేరేపించను, వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకు, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకు యెహోవాకు అర్పణ హెచ్చరిక. ఎవరు రేపబడ్డారో వారు ఏం చేశారు? తీసుకొచ్చారు. ఎవరికి తెచ్చారని రాశారు అక్కడ? యెహోవాకు అర్పణ తెచ్చిరి అన్నారు. ఎవరి కోసం? ఈ అర్పణలు ఎవరి కోసం? మన సౌకర్యాల కోసం కాదు. ఈ మాట కూడా చాలాసార్లు చెప్పలేకపోతా ఉన్నాను. ఆదివారం ఆరాధనలో భాగమైన కానుగా సువార్త సేవకు తప్ప ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కోసం కానీ, మన ఈ సౌండ్ సిస్టమ్ కొనుక్కోవడానికి కానీ, మరి మన సౌకర్యాల కొరకు కాదు. ఆరాధనలో భాగం వాస్తవానికి కానుక. ఇందులో భాగం ఆరాధనలో భాగం అంటే దేవుడికి ఇచ్చేసాడు, కానీ మనది కాదు. ఆయన తను తానే సజీవ యాగంలో కలువరి శిలువలో మన కొరకై అప్పగించుకున్నాడు. స్థుతులు అప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటారు, చెప్పలేక వదిలేశా. ఆయన సమర్పణను జ్ఞాపకం చేసుకోవాలి. రొట్టెప్పుడు ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. రసపాత్ర కొరకై మనం స్థుతులు చెల్లించేటప్పుడు ఆయన రక్తం స్రవించింది. ఆ పరిశుద్ధ రక్తంలో మనం కడగబడడం ద్వారా పాప క్షమాపణ పొందాం, పరిశుద్ధమయ్యాం. అలాగే ఆ కానుక కొరకు మనం చెల్లించేటప్పుడు ఆయన సమర్పణను మనం జ్ఞాపకం చేసుకోవాలి. తను తానే సజీవ యాగంగా ఏం చేశాడు? కలువరిలో సమర్పించుకున్నాడు. తండ్రి తన కుమారుడిని, ఏకైక కుమారుడిని మన రక్షణ కొరకే సమర్పించాడు. ప్రభు తను తానే సమర్పించుకున్నాడు. అట్టి ప్రభువుకి మనం ఏం సమర్పించగలం? ఆయన ఇచ్చిన దాంట్లో నుండి కొంత దినవృత్తాంతంలో గ్రంథంలో దావీదు అంటాడు, అసలు నీకు ఇచ్చు సామర్థ్యం నాకెక్కడది నాయన, నీవు మాకు ఇచ్చిన దాంట్లో నుండి కొంత ఈ సన్నిధికి తీసుకొస్తాను. మన జీవఫలాలు లేక హృదయార్పణలు, మన శుద్ధులతో పాటు ఈ వారం అంతట్లో ప్రభు మనకేమి ఇచ్చాడు? ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పని కల్పించాడు. తద్వారా ఏదో కొంత సంపాదించుకున్నాం. దానిలో నుండే కొంత దేవుడు మనకి ఇచ్చిందే తిరుగు కొంత మనం ఏం చేస్తున్నాం? దేవుడికి ఇస్తున్నాం. ఇందులో మన గొప్ప ఏమీ లేదు. కాబట్టి ఆయన సమర్పణకు ప్రతిగా మనం ఏమి ఇవ్వలేము. కానీ ఆయన మనకేమి ఇచ్చాడు? ఈ వారం అంతట్లో స్థుతులతో పాటుగా, మన జీవ ఫలాలతో పాటుగా కానుక కూడా కొంత మనం ఏం చేస్తున్నాం? అర్పిస్తూ ఉన్నాం. ఆయనకు అర్పిస్తున్నాం. దేనికి బదులుగా? ఆయన శిలువ మరణ పునరుద్ధానాలకు ప్రతిగా, ఆయన చేసిన రక్షణ కార్యానికి ప్రతిగా మనం ఆయనకు కొంత అర్పిస్తూ ఉన్నాం. అది ఆయనది కాదు, మనదే కాదు. నేను 500 వేసాను, నేను 1000 వేసాను, నేను 100 వేసాను, ఇది కాదు. నువ్వు ఎంత వేసినా దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నువ్వు దేవుడికి ఇచ్చావు. అది అయిపోయింది. అది దేనికి వాడాలి? ఈ సౌండ్ సిస్టమ్ కొరకు, ఈ మార్పుల కొరకు కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం? దీని కొరకు ఖర్చు పెడుతున్నాం. దానికి వేరేగా ప్రభు మనకి ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి ఎవరికి వారిగా స్వేచ్ఛార్పణలు అన్నాడు కదా, హృదయార్పణలు అన్నాడు కదా. అంటే ఎవరిని దేవుడు ప్రేరేపిస్తే వారికి ఉన్న ప్రేరేపణ బట్టి వారు తీసుకురావాలి. విశేషంగా ఆదివారం మనం పట్టే కానుగా సువార్త సేవ నిమిత్తం ఎంతోమంది చిరులలో కాదు,
టీవీలలో ఉన్నారు, గుజరాత్లో ఉన్నారు, బీహార్లో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, అస్సాంలో ఉన్నారు, భూటాన్లో ఉన్నారు, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారు, జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు. వీరికి ఎవరిస్తారు? కుటుంబాలను విడిచిపెట్టి వారు అక్కడ స్వార్థ సేవకి వెళ్ళారు. మీకు ఒక జిఎఫ్టీ బుక్ ఉంటుంది, అందులో ఎవరెవరు స్వార్థ సేవకి వెళ్ళారో వారి లిస్ట్ ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు, నేను నిన్ననే ఆ బుక్ పరిశీలన చేస్తూ ఉంటే, మన ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళిన వారిని పరిశీలన చేస్తూ ఉంటే కొన్ని రాష్ట్రాల్లో ఒక్కరే ఉన్నారు. అస్సాంలో అనుకుంటా ఒక్కరే ఉన్నారు, సిక్కింలో ఒక్కరే ఉన్నారు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో 8 మంది ఉన్నారు, గుజరాత్లో 7 ఉన్నారు. ఇలా మన జిల్లాని, మన రాష్ట్రాన్ని విడిచిపెట్టి హిందీ రాష్ట్రాలు, వేరే భాష మాట్లాడే రాష్ట్రాలు, ఆ చలి ప్రదేశాలు, అరుణాచల్ ప్రదేశ్ అంటే ఆల్మోస్ట్ అది చైనా టిబెట్ బోర్డర్లో ఉంటుంది కదా, భూటాన్, బర్మా, ఇవి చాలా భయంకరమైన ప్రాంతాలు. గుజరాత్ తెలిసిందే కదా, నేను వివరించాల్సిన పరిస్థితిగా ఆంధ్రప్రదేశే గుజరాత్ అయిపోతుంది. గుజరాత్ మోడల్ అంటాడు మన ప్రధాని గారు. కాబట్టి అలాంటి స్థలాలకు వెళ్ళి కుటుంబాలను విడిచి వారు బహిరంగంగా స్వార్థ చెప్పడానికి వీలు లేదు, కరపత్రంలో పంచడానికి అంతకంటే అవకాశం లేదే లేదు. వ్యక్తిగతంగా 1 to 1 వారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే, వారు ప్రయాసపడతా ఉంటే, వారికి భాగ్యం ఉంది, వారికి పిల్లలు ఉన్నారు, వారు వెలుగుతారు, వారికి ఆహారం అవసరం, వారికి నివాసం అవసరం, వారికి పిల్లలు స్కూల్ ఉంటుంది, వారికి ఫీజులు ఉంటాయి, వారికి బర్త్డేస్ ఉంటాయి, వారికి కేక్ కట్ చేయాలి, కనీసం చిన్న చిన్న సంతోషాలైన ఆ పిల్లల జీవితాల్లో వారు నెరవేర్చుకోవాలి. వీటితో పాటుగా స్వార్థ ప్రకటించాలి. కాబట్టి అనేక మంది సేవకులు కొంతమంది వారి దగ్గరికి వెళ్ళి 2-3 దినాల నుండి ప్రోత్సహించి పరిచయం చేసి కొంత చేతులు పెట్టి వస్తారు. వెళ్ళలేని మనతోటి సంఘాలు వారి కొరకై మనం ఏం చేయాలి? పంపించాలి. సంఘంలో ఆదివారం ఆరాధనలో పట్టబడే కానుక దేవుని రాజ్య నిమిత్తం వ్యాప్తి కొరకై అని స్తుతులు చెల్లిస్తారు, కానీ అక్షరార్థంగా ఆ పని ఎక్కడ చేయకుండా. మరి ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో అసలు ఇచ్చేవారే. భారతదేశం అంతట్లో ప్రకాశం జిల్లాకు ఉన్న పేరు, తెలుగు వాళ్ళకున్న పేరు ఏంటంటే లేజీ ఫెలోస్. ఇచ్చే విషయంలో మనం లేజీ. మలయాళీలు ఎక్కువ ఇస్తారు. ఎవరు ఇస్తారు? మలయాళీలు ఎక్కువ, కేరళ వాళ్ళు ఎక్కువ ఇస్తారు. వారు 20%, వారికి వచ్చే ఆదాయంలో 20% ఇస్తారు. 10% ఇస్తే దేవుడు ఇచ్చిన భాగం, దేవుడి భాగం, మనది కాదండి. దానికంటే ఏం బయట ఇస్తారు మన భాగం అని వారు ఎక్కువ ఇస్తారు. అందుకే ఆంధ్ర నుంచి వచ్చారు అంటే ఆంధ్ర సేవకులకు అది విలువ ఉంటుంది ఎక్కడ? భారతదేశంలో. ఎందుకంటే ఇక్కడ తీసుకునే బాబతే కానీ ఇది ఇచ్చే బాబతే కాదు. కాబట్టి ఆదివారం ఈ కానుకను మనం పంపించాలి. మీకు చాలామందికి తెలియదు, 6,000 రూపాయలు సంఘం తరఫున ఒక వ్యక్తి ద్వారా మనం పంపిస్తాము. ఎంత పంపిస్తున్నాం? ప్రతి నెల 6,000. ఇక కుదిరినప్పుడు అనుకూలతను బట్టి ఎవరైనా అక్కరలో ఉన్నారని తెలిస్తే అదనంగా ఇంకొక 2, 3, 4, 5,000 కూడా పంపించే సందర్భాలు ఉన్నాయి. ఇక లెక్కలోకి రాకుండా వ్యక్తిగతంగా ఇచ్చేవి చెప్పేవి సరేనండి. కనీసం అంటే ఎక్కువ తక్కువ కాకపోయినా ఖచ్చితంగా 6,000 రూపాయలు ఈ నెల కూడా మన సంఘం నుండి మనం ఏం చేసాం? పంపించాం. ఇందులో కాదండో, ఇందులో మళ్ళీ మీరు లెక్కలు అడుగుతారు కదా. సంఘం తరఫునే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి పేరు మీద తన సొంత ఆదాయంలో నుండి పంపించడానికి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ వేరే ఏదైనా ఏర్పాటు చేద్దామంటే ఇచ్చేవారు నాదుడు లేడు. కాబట్టి వీటిని ఏం చేయాలా? భద్రం చేసి మన సౌకర్యాల కోసం మనం వెళ్ళి ఏం చేయాలి? ఖర్చు పెట్టుకుంటాం. కానీ వేరే వ్యక్తులు చూపించేటప్పుడు మీ రాజ్య వ్యాప్తి ఎక్కడ కథ, ఏం కథ? కుటుంబాలను విడిచి వెళ్ళి ప్రయాసపడుతున్న వ్యక్తులకు మనం సహకరించమని దేవుడి వాక్యం ఫిలిప్పీ పత్రికలో ఎఫ్రోదీతుల్లో ఇచ్చారు. ఎంత తృప్తి చెందాడు పౌలు. ఆయన ఆకలి దప్పులు, వస్త్రహీనత, ఆయన ఇబ్బందులు, ఇరుకుల మధ్య మందులు, అవసరతలు ఎన్నో ఉంటాయి కదా, ఎన్నో ఉంటాయి.
వారు ఎవరు మన వైపు చూడరు, మనల్ని అడగరు. కానీ సంఘంలో ఏం చేయాలి అర్థం చేసుకోవాలి. అందుకే బైబిల్ని క్షుణ్ణంగా ధ్యానించాలి. సంతానం లేదా నీ గర్భాన్ని ప్రభు తెరవబోతూ ఉన్నాడు. నీకు ఉద్యోగం లేదా నీకు దేవుడు ఉద్యోగం ఇవ్వబోతూ ఉన్నాడు. నీకు ఆ గృహం లేదా నీకు మంచి గృహం దేవుడు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఈ మాటలు చెప్పే వాళ్ళ వీడియోలు చూసి 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 ఎడిక్ట్ అయిపోయారు. ఏమయ్యారు? ఎడిక్ట్ అయిపోయారు. నువ్వు అడిగినా అడగకపోయినా ప్రభు ఏం చెప్పాడు? నీకేం కావాలో నాకు తెలుసా. నీ కుమారుడు రొట్టెని అడిగితే రాజుని ఇస్తావా? చేపను అడిగితే పాముని ఇస్తావా? దుర్మార్గులైన మీరే మీ పిల్లలకు మంచి ఈవులను ఉద్దేశించి ఉంటే మీరు పరలోకపు తండ్రి మరి ఎలాంటివి ఇస్తాడు మీకు అన్న. కాబట్టి ఏం తిందుమో ఏం త్రాగుమో ఏం ధరించుకుందామని మీరు చింతించకండి. మీరు అనేకమైన పిచ్చుకోల కంటే శ్రేష్ఠులు అన్నాడు. అవి విత్తము కోయము పొట్టలో కూర్చుకొని వైరును వాటి పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తూ ఉన్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అన్నాడు. మరి తిండి గురించి, బట్టల గురించి, గృహాల గురించి, సంతానం గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. అవి బేసిక్ నీడ్స్ కదా, ప్రభు ఇస్తాడు ఆటోమేటిక్గా. కానీ మొదటి నువ్వేంటి? మనం నా నీతిని నా రాజ్యమును వెతకండి. దేవునిగా ఆయన ఆరాధించడానికి ఆయన దగ్గరికి వచ్చేవారు అంటే దేవుడు ఏదన్నా ఇస్తాడని ఆయన ఆరాధించడానికి వచ్చేవారే ఎక్కువగా కనపడతారు. నిజమే, అసలు ఆయన ఇచ్చేవాడే కానీ నువ్వు అసలు అడగాల్సిన పని లేదు కదా. అడగాల్సిన పని ఉందా? అడిగితే ఇస్తానన్నాడు కదా, వెతికితే దొరుకుతానన్నాడు కదా, వినేసి వేస్తాను. కానీ ఆయన మాకు బోర్డు ఉన్నాయి కదా. అంటే మినిమం నీడ్స్ అడగాల్సిన అవసరత. ఆదాము అవ్వలను జతపరిచినప్పుడు దేవుడు ఏమని వార్త? బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లయర్. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని ఏమండి అన్న. ప్రత్యేకమైన సందర్భాలలో ఎవరికైనా సంతానం లేకపోతే అప్పుడు మనం ప్రభుని ఏం చేయాలి? అడగాలి. మీరు ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉన్నదా? అడగండి, నేను మీకు ఇస్తాను. కాబట్టి అడిగే సందర్భాలు వేరే, కానీ అడగకుండానే మన కనీస బేసిక్ నీడ్స్ అన్ని ప్రభు ఆయన తప్పగా తీరుస్తారు. కాబట్టి దేనిని అడగాలో దేన్ని అడగకూడదో అది విచక్షణ అనుకుంటారు. అది మనం అడిగేది కూడా తగినదేనా అనే అవగాహన కూడా మనకి ఉండాలి. నా నామమున మీరు ఏమడిగినా ఇస్తానన్నాడు కదా ప్రకటన గ్రంథంలో. దాన్ని పట్టుకొని ఆయన నామాన అంటే యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి అని అంటే సరిపోదు. ఆయన నామమున నా నామమును మీరు ఏది అడిగినా అనే దానికి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు నామానికి తగినట్లు అడగాలి. ఏమడగాల? ఆయనకి తగినట్లు అంటే ఆయనకి ఏది ఇష్టమో అది అడగాలి. దాన్ని మనం సరిగా అర్థం చేసుకోకుండా ఇంటర్ప్రిటేషన్ అంటాం. వాక్యాన్ని మనకు అనుకూలంగా బోధించటం, మనకు అనుకూలంగా దాన్ని మార్చటం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అవి తెలియక ఆ ఉచ్చులో చుట్టుకొని అయోమయ స్థితిలో పడిపోయి మనం ఈ పొరుగు తీసే వాళ్ళ గుంపులో అహరోను స్వరం వింటున్నామా, మోసే స్వరం వింటున్నామా అనేది ఎరగక మనం ఏం చేస్తున్నాం? నష్టపోతున్నాం. అహరోను పోగు చేశాడు, అక్కడ స్పందించి ప్రజలు ఇచ్చాడు. కానీ మేలు జరిగిందా కీడు జరిగిందా? మోసే కూడా పోగు చేయమని పిలిపించాడు దేవుడు ఆజ్ఞాపించి. అక్కడ మేలు జరిగిందా కీడు జరిగిందా? అహరోను పిలుపుకి పోగు చేసిన ఇచ్చిన ప్రజలు ద్వారా ఆ ప్రజలు ఏం చేయబడ్డారు? నష్టపోయారు, కీడు అనుభవించారు. కానీ మోసే పోగు చేయమన్నప్పుడు స్పందించి రేపబడి హృదయపూర్వకంగా ఇచ్చిన ప్రజలు ఏమడ్డారు? దీవించబడ్డారు. ఎందుకంటే దేవుడు వారి మధ్య నివసించడం వారికి దీవెనకరం. ఆయన ఉండగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, విరుగులు ఉంటాయా? అందుకే అన్నాడు. ఒక మాట చదువుకొని మనం ముగించుకుంటున్నాం. 39వ అధ్యాయం 43వ వచనం చదవండి. అన్ని చదువుకోలేదు కానీ మోషే అతని అంతయు చూచెను.
39:43. మోషే ఆ పని అంతయు చూసినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి, అలాగనే చేసి ఉండిరి కనుక మోషే వారిని దీవించెను. వారు అలాగే ఇచ్చారు, దానికి అనుకున్నట్లుగా ఉపకరణాలు అన్నీ చేసి ప్రత్యక్ష గుడారాన్ని, మందిరాన్ని వారు నిర్మించుకున్నారు. దానిని బట్టి మోషే వారు ఏం చేశాడు? దీవించాడు అన్నాడు. అంటే దీవెన కలిగింది. మోషే ఏం చేశాడు? పోగు చేశాడు. ప్రజలు ఏం చేశారు? స్పందించి ఇచ్చారు. దానిని బట్టి వారికి ఏం కలిగింది? దీవెన కలిగింది అన్నారు. విన్నారా? పోగు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, జాగ్రత్త. ఎవరు మోషే ఎవరు గ్రహించాలి. మోషే తన సొంత ఆలోచన చొప్పున పోగు చేశాడు, కానీ మోషే అహరోను తన సొంత ఆలోచన చొప్పున పోగు చేశాడు, కానీ మోషే దేవుని ఆజ్ఞ చొప్పున ఆయన పోగు చేశాడు. మోషే యొక్క సొంత నిర్ణయం కాదు. కాబట్టి మనం కూడా ఇలాంటి ప్రకటనలు చేసేటప్పుడు, ప్రకటనలు వినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యానుసారమైన ప్రకటన కాదా అనే విచక్షణ మనకు ఉండాలి. మనం పోగు చేస్తుంది దేని కొరకు అనే అవగాహన మనకు ఉండాలి. పోత విగ్రహాలుగా లేక దేవుని మందిర నిర్మాణానికి మనం ఏం పోగు చేయాలి? సొమ్మున, ఆత్మలను మనం పోగు చేయాలి. కాబట్టి ఈ మోషే పోగు చేశాడు, తద్వారా ప్రజలకు ఏం కలిగింది? దీవెన. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఇక్కడ వారి మీద దేవుడు అహరోను పోగు చేసి దేవుని కోపానికి ప్రజలను గురైనట్లుగా చేశాడు. మోషే పోగు చేసి దేవుని ఆజ్ఞను బట్టి, తన సొంత ఆలోచనగా దేవుని ఆజ్ఞను బట్టి పోగు చేసి ప్రజలు దేవుని చేత దీవించబడినట్లుగా ఆయన పోగు చేశాడు. కాబట్టి ఈ పోగు చేయడం అనే దానిలో మనం విన్న మాటలను బట్టి జాగ్రత్త పడదాం. ఎవరు పోగు చేయమని పిలుపునిస్తున్నారో ఆ పిలుపుని జాగ్రత్తగా గ్రహిద్దాం. దేనికి స్పందించాలో దానికే స్పందిద్దాం. అహరోను పిలుపుకు స్పందించి మరేమయ్యారు? దేవుని కోపానికి గురయ్యారు. మోషే ప్రకటనకు స్పందించి దేవుని దీవెనకు వారు పాల్గొనయ్యారు. కాబట్టి మోషే పిలుపుకు స్పందించారు. ప్రత్యక్ష గుడారాన్ని 40వ అధ్యాయానికి వస్తే వారు ఏం చేశారు? నిర్మించారు, దాన్ని నిలవబెట్టారు. ఆ మందిరం దేవుని ప్రేమతో నింపబడింది. ఆ మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. వచ్చిన 34 ఆఖరి అధ్యాయం, నిర్గమాకాండం 40వ అధ్యాయం వచ్చిన 34. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను అన్నాడు. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను కనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను అన్నాడు. చూచారా? మీరు పోగు చేసి మందిరాన్ని ఏం చేశారు? నిర్మించారు. దేవుడు చెప్పినట్లుగా దాన్ని నిలవబెట్టారు. దేవుడు చెప్పినట్లుగా ఇప్పుడు దేవుడే ఏం చేశాడు? ఆయన తేజో మహిమ మందిరాన్ని నింపింది. అంటే ఆ మందిరంలో ఎవరున్నారు? దేవుడి ప్రత్యక్షత, దేవుడి మహిమ, దేవుడి తేజస్సు నిలిచి ఉంది. కాబట్టి దేవుడి ప్రత్యక్షత వారు పొందారు. దేవుడే వాళ్ళు దీవించడానికైనా దిగి వచ్చినట్లుగా మనకు వస్తూ ఉన్నాం. కాబట్టి పోగు చేస్తూ ఉన్న క్రమంలో అహరోను యొక్క పద్ధతిని ఈ మధ్యాహ్నం మనం ఆలకించాం. మోషే యొక్క పద్ధతిని ఈ మధ్యాహ్నం మనం ఆలకించాం. ఇద్దరి ప్రకటనలకు ప్రజలు స్పందించారు. ఏది సరైన ప్రకటనో, దేనికి స్పందించాలో, ఏది సరిగాని ప్రకటనో, దేనికి మనం స్పందించకూడదు, ఈ మధ్యాహ్నం దేవుడు తన గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతుండగా సరైన ప్రకటనకు మనం స్పందిద్దాం. వ్యక్తిగత స్వలాభం కోసం, సొంత ఆలోచనలో ప్రకటించే వారి స్పందనకు మనం ఏమకూడదు? ప్రతిస్పందించకూడదు. వేల రూపాయలు ఇక్కడ నుండి పంపించే వాళ్ళు ఉంటారు. వారు ఎన్నడూ మీ గృహాలు దర్శించరు. మీ ఇంట్లో బర్త్డేకి డెత్డేకి వారు అటెండ్. కానీ అది మాకు ఇవ్వమని మీకు ప్రకటన చేయటంలా ఇండైరెక్ట్గా మీరు అలా అనుకున్నారు. దేవుని సేవ కొరకు అన్నాడు కదా అక్కడ. మనం గుర్తుపెట్టుకున్నాం కదా, తెలియబడుతుంది యెహోవా సేవ నిమిత్తం. ఆ సేవ ఎక్కడ జరుగుతుందో, ఆ సేవకు ఏది అవసరమో, ఆ సేవకు ఏది అక్కరో
ఎరిగి మనం ఏం చేయాలా? స్పందించాలి. కాబట్టి మనం ఏం పోగు చేయాలి? వారైతే రకరకాల ఉపకరణాలు పోగు చేశారు, అది వేరే విషయం. మోసే ఆ మందిర నిర్మాణం కొరకే అవసరమైన వెండి బంగారు ఉపకరణాలు ఏమో పోగు చేశారు. కానీ ఈవేళ మనం ఏం పోగు చేయాలి? పమ్మనపాడు దేవుడు తన స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘంగా మనం ఆత్మలను పోగు చేయాలి. ఇంకా నమ్మని మన కుటుంబంలో ఉన్న ప్రియులను మనం ఏం చేయాలి? పోగు చేయాలి. మన గ్రామస్తులను మనం పోగు చేయాలి. మన రక్త సంబంధికులను మనం పోగు చేయాలి. చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న ప్రజలను ప్రభు కొరకై మనం ఏం చేయాలి? పోగు చేయాలి. దీని కొరకై అవసరమైన మేరలో మనం మొదటిగా ప్రార్థన చేయాలి. తద్వారా మరలా రెండవదిగా మన గుప్పెళ్ళు విప్పి మనం ప్రజలను దేవుడి కొరకై సంపాదించే పనిలో మన వంతుగా మనం కూడా ప్రేరేపించబడి ప్రభు మనల్ని ప్రేరేపించిన పడాలి. మనం కూడా వారి వలె ఏం చేయాలి? సేవ కొరకై అర్పణ అర్పించాలి. ప్రభు మన రక్షణ కొరకై తన ప్రాణాన్నే ఆయన అర్పించాడు. మన కొరకై, మన రక్షణ కొరకై ప్రాణాన్ని అర్పించిన ప్రభువు కొరకై ఎంతో కొంత మనం కూడా ఏం చేద్దాం? ఈ సొమ్ములను బట్టండి కొంత ప్రయాసపడడానికి ప్రయత్నం చేద్దాం. సమయానికి రావడం, ఆ స్థలాన్ని శుభ్రం చేయటం, ఆ సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేయటం, ఆ ప్రజలకు కావాల్సిన ఆ కుర్చీలను వేయటమా, పరదాలు వేయటమా, శక్తి ఉంది కదా. బైబిల్ ఏం చెప్పాడంటే బంగారం లేనోడు ఉన్నాడు, వెండి లేనోడు ఉన్నాడు, ఇక ఏవేవో లేనోడు ఉన్నాడు. తుమ్మకర్ర తీసుకురావచ్చు. గొడ్డలు ఉంది, అడవిలోకి వెళ్ళాడు, తుమ్మకర్ర నరకు వచ్చాడు. తుమ్మకర్ర కూడా దేనికి వచ్చింది? అక్కడికి వచ్చింది అన్నాడు. మీరు ఓపిక లేదు, సర్వైవ్ అయిపోయింది. అప్పుడు ఎత్తడిని అద్దాలుగా వాడుకునేవాళ్ళంట స్త్రీలు. దాన్ని ఎత్తడండి అద్దం ఇస్తారా ఆడవాళ్ళు? అసలు వాళ్ళ దగ్గర ఉండేది ఏంటిది తెలుసమ్మా? పరుసు తెచ్చావా? ప్రతి పరుసులు ఏముంటుంది? అర్థం ఉంటుంది. ఇస్తారా అర్థం? వదులుతారు అర్థాన్ని ఆడవాళ్ళు? నిజం చెప్పండి. ఆ ఎత్తడిని అర్థంగా మెరుగుబట్టి అద్దాలుగా వాడుకునేవాళ్ళంట. ఆడవాళ్ళు ఆ ఇత్తడిని ఇచ్చారంట. ఇత్తడితోటి ఇత్తడి గంగారం, ఆభరణంలో రెండు ఉంటాయి, ఇత్తడి బలిపేటం, ఇత్తడి గంగారం. ఆ గంగారం ఎలా చేయబడిందంటే ఈ స్త్రీలు సోదరులు ఏం చేశారంట? వారి అద్దాలను, ఆ వెండిని ఏం చేశారు? ఇచ్చారు. అది ఎంత ప్రియమైనది. కాబట్టి మనకు ప్రియమైన వాటిని కూడా దేవుడికి ఇవ్వాలి, దేవుడికి అర్పణగా ఇవ్వాలి. తండ్రి అనే దేవుడు తన ప్రియ కుమారుడిని మనకి అర్పణగా ఇచ్చినప్పుడు ఈ అద్దాలు ఏర్పాటు ఉంది. వారు వెండి బంగారాలు వేశారు, మనమే వెండి బంగారాలు వేసుకున్నామా? ఇచ్చావా? కొన్ని సమావేశాల్లో ఇదివరకు ఇప్పుడు ఉందో లేదు నాకు తెలియదు. కొంచెం ఆత్మీయంగా బలపడిన తర్వాత, వారికి సత్యాలు అర్థమైన తర్వాత ఈ చెవులు తీసి కానుక సంచిలో వేస్తారంట. కలెక్షన్ అది లెక్కేసేటప్పుడు వచ్చారట. ఇప్పుడు మరి ఆ క్రమం ఆ సంఘాల్లో కూడా ఉండదో లేదు తెలియదు. అన్నీ కలిసిపోయిపోయి లోకం సంఘంలో కలిసిపోయి తీసుకోవడమే కానీ ఇచ్చే సంగతే ఎరగని ప్రజలం అయిపోయాం. కాబట్టి దేవుడి వాక్యం మనకి జ్ఞాపకం చేస్తున్న మేరలో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ప్రకటన కాదు కానీ దేవుని వాక్యానుసారమైన ప్రకటనకు మనం స్పందించి ఆత్మల సంపాదనలో లేక ఆత్మలను పోగు చేసే విషయంలో సంఘంగా మనం ప్రయాసపడదాం. ప్రభువుకి తృప్తికరమైన జీవితాన్ని జీవిద్దాం. అతి కృప ప్రభువే మనందరికీ అనుగ్రహించుకున్నాను. రేపు ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మధ్యాహ్నం మా కోసమైన సందేశాన్ని మీరు అందించారు. ఇలా మాటలో బట్టి నేను జీవించడానికి కృప చూపున్నాను. మీరే మిమ్మల్ని మీరు మా రక్షణ కొరకై అర్పించుకున్నారు. అది మీకు మేము అర్పించగలం కృప. మా జీవితాలను కూడా మీకు సజీవ యాగముగా సమర్పించి మీ పరిచర్యలో ఆత్మలను పోగు చేసే విషయంలో మీరే మమ్మల్ని వాడుకోమని బలపరచారు. మీకు స్తోత్రం చెల్లిస్తూ చదవలుగా మీ నామములు మరొకసారి కలుసుకునేంత వరకు మీ కాపుల భద్రతా బిడ్డలు మనం అందరూ నిర్వహిస్తున్నాను. మీ వాక్యం మా జీవితాల్లో ఫలింపచేస్తున్నాయి. అప్పుడు పోయినా తీసుకురాక స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.